కాయ కష్టం చేయ శాతగాక మందిళ్ళ మీద పడి దొంగతనాలు చేసి పరుల సొమ్ముని పత్తా లేకుండా ఎత్తుకుపోయి చోరుగాలని ఏం చేసినా తక్కువనే. దేవుడా మా ఇంట్లో దొంగలు పడి ఉన్న జరాత సొమ్ము కూడా ఎవరో దొంగగాడు వచ్చి వేసుకపోకుండా చూడు అని దండం పెట్టుకుందామంటే ఆ దేవుని గుళ్ళకి వచ్చి ఇగో గిట్ల చల్లగా చదరకపోతురు. దేవుడంటే భక్తి భయం ఉండాలంటారు. ఈ బట్టెబాజ్గాలకు బద్మాష్ మొక్కపోలకు అవేం లేనట్టున్నాయి. ఏకంగా దేవుని ఉండికే సూట్ పెట్టిరు. సంగారెడ్డిలోని అందిగామ ఊళ్ళున్న దుర్గమ్మ గుళ్ళకు అర్ధరాత్రి 2 బండ్ల మీద వచ్చిన ఈ తాసిడిగాళ్ళు అటు ఇటు చూసి అమాంతం లేవట్టుకపోయారు ఉండిని. ఇక అందరు ఫోన్ పే గూగుల్ పే అని డిజిటల్ అయిపోయారు. ఎవరు తానైనా ఇండ్లైనా ఇదివరకు లెక్క లిక్విడ్ క్యాష్ పెద్ద దొరుకుతలేదు. అదే గుళ్ళున్న ఉండిల భక్తితోని బాజాప్తా నోట్లే చేస్తారు. మీదికెళ్ళి ఆషాఢం బోనాల సీజన్ కాబట్టి మంచినే పడతలు పడుతుందని ఇగో ఈ గలీ దేశం మోపి వేసిరి మోతేవార్లు. కానీ చూడురి ఆఖరికి ఎత్త లత్కోరు లంగ దొంగ అయినా గానీ కానీ చోరీకి పోతుంటే దేవుడా అంత చక్కగా ఎత్తట్టు చూడు గుడికొచ్చి నీ గల 10-20 వేస్తా అని మొక్కుతాడు. కానీ లత్కోరగాలు మాత్రం దేవుని గుళ్ళే హుండినే ఎత్తుకపోయిర్రు. మన బండ్లు నెంబర్ ప్లేట్లు రూట్లు అన్ని సీసీ కెమెరాలు చూసి పోలీసు వాళ్ళని దొరకబట్టినాక ఈ భూమి మీద ఇనుపజలడేసి రాస్తే చక్కగా అవుతారు బాడవేగా లెక్కను. ఎన్నెన్నో మారుతున్నాయి దేశంలో గాని సర్కార్ బళ్ళు సర్కార్ దవాఖాన్ల హాలత్ అయితే ఏం మారతలేదు. ఎప్పటి షిప్ప ఏనుగులనే అన్నట్టు ఉంటున్నది. మరి ఏటేటా సర్కార్లు ఖర్చు పెడుతున్నామంటున్న నిధులన్నీ ఏ గంగల కలుస్తున్నాయో గాని బళ్ళ అయితే బర్ల కొట్టాల కంటే అధ్వానంగా తయారవుతున్నాయి. మంచిర్యాల జిల్లా కృష్ణపల్లి జెడ్పీ హై స్కూల్ పరిస్థితి ఎట్లుందో చూడురి. ఈ బడికి పోయి చదువులు నేర్చుకోవాలంటే పుస్తకాలే కాదు శత్రులు కూడా పట్టుకొని పోవాల్సి ఉంటది. సార్లు చదువు చెప్తుంటే చేతులు నొస్తున్నా సరే శత్రులు పట్టుకొనే క్లాసులు వినాలి. మొన్నటి సంది పడుతున్న వానలకు బడి కప్పంతా లీక్ అవుతున్నది. మీదికెళ్ళి బాత్రూంల షవర్ నీళ్ళ లెక్క పడుతున్నాయి. పిల్లల బట్టలు బుక్కులు నానుతున్నాయి. చేసేదేం లేక శత్రులు పట్టుకొని వచ్చే క్లాసులలో కూర్చుంటుర్రు. మొన్నట్లనే 2 లక్షల బిల్లుతోని స్లాబ్ రిపేర్ చేసినామని అంటుర్రు. ఏ తీర్లా రిపేర్ చేసిండ్రో ఒక్క వానతోటే బయటపడ్డదిగా. ముందే అంతంత మాత్రంగా ఉంది సర్కార్ బళ్ళకు వచ్చే పిల్లల పరిస్థితి. అంటే గిట్లా మొత్తానికే సౌలత్ లేకుంటే ఎందుకు వస్తారు ఎవరైనా.